సమ్టైమ్స్ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం మన జీవితంలో అంటే, దేవుడు పనిచేసే అంతవరకు మనం ఆగము. మనము వెయిట్ చేసి ఎదురు చూసి దేవుడు కలుగొచ్చేసుకోక ముందే, దేవుడు కార్యం జరిగించక ముందే మనమే మన సొంత నిర్ణయాలతో మన పరిస్థితులను, మన కుటుంబాలని కలుగు చేసుకుంటూ ఉంటాం. దానివల్ల అనవసరమైన ప్రెషర్స్, అనవసరమైన ఒత్తిళ్ళు, అనవసరమైనటువంటి సమస్యలు, అనవసరమైన భారం నీ మీద, నీ కుటుంబం మీద పడుతుంది. అనేక మంది జీవితాలలో, అనేక మంది కుటుంబాలలో, అనేక మంది వ్యక్తిగత జీవితములలో వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి, ఓడిపోవటానికి, ఓటమి పాలవడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే అసహనము. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి, అసహనము. కానీ ఈ రాత్రి నీ కుటుంబంలో నెలల తరబడి కావచ్చు, వారాల తరబడి కావచ్చు, సంవత్సరాల తరబడి కావచ్చు, పనిచేస్తున్న అసహనం యొక్క ఆత్మ ఈ రాత్రి బ్రేక్ చేయబడుతుంది. Sometimes waiting for an answer to prayer is often a part of the answer. కొన్నిసార్లు నీ జీవితంలో నీవు ప్రార్థించిన దాని కొరకు ఎదురు చూచుట కూడా నీ ప్రార్థన యొక్క జవాబులో ఒక భాగమై ఉంది. సహనము, ఓర్పు, ఎదురు చూచుట ఎంత ఆశీర్వాదాన్ని కుటుంబంలో తీసుకొస్తుందో, అసహనము, కనిపెట్టలేకపోవడము, ఎదురు చూడకపోవడం, ఇవి నీ జీవితంలో అంత భయంకరమైన ట్రాజడీని, ఒత్తిడిని, భారాన్ని, ప్రెషర్స్ని నీ కుటుంబంలో రిలీజ్ చేయగలవు. అయితే ఈ రాత్రి వాటన్నిటి నుంచి నా ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అబ్రాహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రాహాంతో ఒకసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అబ్రాహాము అన్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించిననేమి, నా ఆస్తికి ఎలియాజరే కదా నా ఆస్తికర్త అవుతాడు, ఇక నాకు ఎవరు లేరు కదా అంటే, అప్పుడు నా ప్రభు చెప్పాడు, అబ్రాహాం నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ ఆస్తికి ఎలియాజరు కాదు వారసుడు, నేను నీకు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత నీ కొడుకే అవుతాడు అని చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు ఈ మాట చెప్పగానే అబ్రాహాం ఆ మాట విన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది ఎలియాజర్ కాదు దేవుడు నా కొడుకుని ఇవ్వబోతున్నాడు అని దేవుడు అబ్రాహాముకు చెప్పిన తర్వాత కూడా బైబిల్ చెప్తుంది అబ్రాహాము హాగరు విషయంలో తొందరపడ్డాడు. We create Ishmaels, but God only can create Isaacs. మనము తొందరపడితే ఇష్మాయేలీలను సృష్టించగలుగుతాం, కానీ దేవుడు మాత్రమే నీ జీవితంలో ఇస్సాకులను సృష్టించగలడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. బైబిల్ చెప్తుంది అబ్రహాము దేవుడు పని చేయకంటే ముందు తొందరపడ్డాడు. అబ్రహాము తొందరపడడం వలన ఇష్మాయేల్ బయటకు వచ్చిండు హాగర్ ద్వారా. దేవుడు చేస్తానన్న కార్యం చేయకముందే వీరే పని చేయటం వలన బైబిల్ చెప్తుంది అబ్రహాము శారా మీద ప్రెషర్ పెరిగిపోయింది, ఒత్తిడి పెరిగిపోయింది, భారం పెరిగిపోయింది, గొడవలు పెరిగిపోయినాయి, అసమాధానం పెరిగిపోయింది, అసమాధానపు మాటలు పెరిగిపోయినాయి, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దేవుడు నీకు ప్రవచనం ఇచ్చాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తానని ఒక మాట ఇచ్చాడు. కొన్నిసార్లు అది ఆలస్యం అవ్వచ్చు, అది ఆలస్యమైనంత మాత్రాన అది జరగదని కాదు. ఆలస్యం అయినప్పుడు నీవు తొందరపడి నువ్వు జోక్యం చేసుకోవద్దు, తొందరపడి నువ్వు ఏదో చేయాలనుకోవద్దు, తొందరపడి నువ్వు సాల్వ్ చేసుకోవాలి, నువ్వు సెటిల్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. నువ్వు హడావుడి పడినావు అంటే నువ్వు అనవసరమైన భారము, అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన ప్రెషర్స్, అనవసరమైనటువంటి బాధ్యతలు, అనవసరమైనటువంటి అసమాధానాన్ని నీ మీద, నీ తల మీదకి, నీ కుటుంబం తీసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ రాత్రి నా దేవుడు అటువంటి ప్రతి విధమైన అసహనం యొక్క ఆత్మ నీ కుటుంబంలో బ్రేక్ చేయును గాక. నీ కుటుంబంలో పరిస్థితులు, నీ బిడ్డల జీవితంలో పరిస్థితులు అన్నీ ఒకవేళ ఈ రాత్రి ప్రతికూలంగా కనిపిస్తున్నాయేమో, దేవుడు నాకు చేసిన వాగ్దానం, దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట నెరవేరదనే ఒక కంక్లూషన్లోకి ఒకవేళ ఈ రాత్రి అపవాదిని మనసును ప్రేరేపించి తీసుకొని వస్తున్నాడేమో. కానీ రాత్రి నా యేసే నీతో మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు ఎవరి దగ్గర మొర పెట్టావో, నీవు ఎవరి దగ్గర ప్రార్థించావో ఆయన సజీవుడై తిరిగి లేచిన దేవుడు అబ్రాహాము జీవితంలో కార్యం జరిగిస్తే, యాకోబు జీవితంలో కార్యం జరిగిస్తే, ఈ రాత్రి నీ జీవితంలో కూడా కార్యం జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా.